హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నా. బిగ్ బాస్ నామినేషన్లో అందరూ నామినేట్ చేశారు. భరణి గారు ఒకరు, ఎవరు నామినేట్ చేయరు భరణి గారిని నామినేట్ చేయనప్పుడు బిగ్ బాస్ ఒక ప్రత్యేక ఒకటి ఇస్తాడు. అంటే అందులో ఓనర్స్ నుంచి ఎవరినైనా ఒకరిని నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్తాడు. అప్పుడు మనీష్ అన్న, డిమాండ్ పవన్ అన్న, వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని చెయ్యాలి అని అంటారు. అయితే భరణి గారు ఏమంటారు, ఫస్ట్ మనీష్, ఎవరు, పవన్, వీళ్ళిద్దరిలో నాకు మనీష్ ఓకే, బిగ్ బాస్ మనీష్ బాగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు, అది ఓకే. కానీ డిమాండ్ పవన్ చాలా ఓవర్ చేస్తుండు. మీన్స్ ఏందో చెప్తా. డిమాండ్ పవన్ ఏందో ఆయన బాడీ లాంగ్వేజ్ అట్లుంటుంది. సరేలే, ఓకేలే అని ఒక ధీమాతో ఉంటాడు అని మనీష్ని భరణి గారు అంటారు. కానీ నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు నిజంగా. ఓకే, ఆయన అగ్ని పరీక్షలో అంత గేమ్ ఆడలేడు, ఓకే, ఓట్ల వల్ల ఆయన వచ్చిండు, ఒప్పుకుంటా. నేను ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆయన కొంచెం తెలుసు. కానీ బిగ్ బాస్ హౌస్లో బాగానే ఉన్నాడు, బాగానే మాట్లాడుతుండు, బాగానే పులిహోర కలుపుతున్నాడు, అవన్నీ బాగానే ఉన్నాయి. ఆదరణ చేస్తున్నాడు కదా, మీలాగా కట్టప్పలాగా వెనుక పొడుస్తలేడు కదా అనిపించింది నాకైతే. రియల్ చెప్తున్నా, సూపర్. డిమాండ్ పవన్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. ఇంకా గేమ్స్ ఏం పెట్టలేరు, వాళ్ళతోనే ముచ్చట్లే, వాళ్ళ ముచ్చట్లే. నిజంగా హరీష్ విషయంలో కూడా చాలా మంచిగా ఒక ఒక ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడడం, అదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా హరీష్ని అందరు దూరం పెడితే ఈయననే దగ్గర పెట్టి మాట్లాడడం, ఇవన్నీ అయితే చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఏమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే కరెక్ట్ కాదు ఈ నామినేషన్ అనిపించింది. బాయ్ ఫ్రెండ్స్.